మీరు కనుక మొదటి పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అలాగే వీడియో చూసే మీరంతా వీడియోకి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు రోజూ పెడతాము. ఈ కుర్రాడికి పింకీ తల నిమరుతూ నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటానని చెప్తుంది. అయితే ఈ కుర్రాడు తన బామ్మను గుర్తు చేసుకుని, బామ్మ చనిపోయిన తర్వాత నా తలను దాగిన మొదటి వ్యక్తి ఈ అమ్మాయే అని అనుకుంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి బల్లమీద భోజనం పెట్టి గంట పట్టుకుని మోగిస్తుంది. వెంటనే ఈ కుర్రాడు తన గదిలోనుంచి బయటికి వచ్చి నేరుగా బళ్ల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు పింకీ భోజనం వడ్డిస్తూ ఉండగా ఆమె మళ్లీ తల నిమురుద్ది అనుకుని తలను ఆమెకి ఆనిస్తూ ఉంటాడు. కాని పింకీ నీ తలకు ఏమైంది, సరిగ్గా కూర్చోమని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు నువ్వు కుక్కలకు ట్రైనింగ్ ఇస్తావు కదా, వాటికి ఏమైనా బహుమతి ఇవ్వాలంటే నువ్వేమి ఇస్తావు అని అంటాడు. అప్పుడు పింకీ భోజనం సరిగ్గా తింటే వాటిని దగ్గరకు చేర తీసుకుంటాను అని అనేసరికి ఈ కుర్రాడు గబగబా భోజనం తినేస్తూ ఉంటాడు. అప్పుడు పింకీ స్పీడుగా తిన్నా తప్పేనని అంటుంది. అప్పుడు ఇతడు స్లోగా తింటూ మొత్తం తినేస్తాడు. అలాగే ఇదిగో మొత్తం తినేసా, మరి నాకేది బహుమతి అని అంటూ కళ్ళు మూస్తాడు. అప్పుడు ఈమె ఇతడి తలను తాకబోతూ మెల్లగా చేతిలో ఉన్న కప్పు లాగేసుకుంటుంది. అలాగే ఇంకో కప్పుడు ఆహారం తినాలని అంటుంది. కాని తల నిమరలేదు అని ఇతడికి కోపం వచ్చి బుంగ మూతి పెట్టుకుంటాడు. అప్పుడు ఈమె ఇతడు నాకు దగ్గర అవుతున్నట్లు ఉన్నాడని అనుకుంటుంది. ఇంతలో బయట నుండి ఎవరో పిలుస్తారు. అయితే పింకీ నువ్వు చక్కగా టైం ప్రకారం భోజనం చేస్తున్నావని, నీకు మొదటి బహుమతిగా నీ గదికి లాకు పెట్టిస్తున్నా అని చెప్తుంది. అతడే వచ్చినట్లు ఉన్నాడు, నీ రూముకి లాక్ సెట్ చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు కంగారు పడుతూ లాక్ పెట్టడానికి అమ్మ ఒప్పుకుందా అని పింకీని అడగగా, అవును, నేను ఆమెను బ్రతిమలాడి ఒప్పించాను అని చెప్తుంది. ఆ తరువాత వర్కర్ డోర్కి లాక్ సెట్ చేశాను, ఈ తాళాలు జాగ్రత్త చేసుకోండి అని ఇస్తాడు. అప్పుడు పింకీ ఆ తాళాలు ఈ కుర్రాడికి ఇచ్చి నీ గది తాళాలు నువ్వే దాచుకో అని ఇస్తుంది. అప్పుడు ఇతడు నేను ఎన్నో ఏళ్లుగా చేయలేని పని, నువ్వు నాకోసం ఒక్కరోజులోనే నా గదికి తాళం పెట్టించావు అని అంటాడు. అయితే పింకీ నీకు ముందుగానే చెప్పాకదా, నన్ను నమ్ము, నీకోసం ఏమైనా చేస్తానని మాట ఇస్తుంది. ఇది విని ఇతడు మీరు నాకోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. అయితే పింకీ మీ అమ్మగారు నిన్ను బాగా చూసుకుంటే నాకు 5 కోట్లు ఇస్తారని చెప్పారు, అందుకే నీ బాగోగులు చూసుకుంటున్నా అని అంటుంది. ఇది విని స్టీవ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. పింకీ మాత్రం ఇతడిని లైన్లో పెట్టడం కుక్క ట్రైనింగ్ కన్నా కష్టంగా ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత స్టీవ్ టీవీ ఫుల్లుగా సౌండ్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. అయితే నిద్రపోతున్న పింకీ టీవీ సౌండ్ వినలేక మంచంపై అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఉలిక్కిపడి లేచి నిన్ను తినడంలో లైన్లో పెట్టా అనుకుంటే ఇప్పుడు టీవీ ఎక్కువ సౌండ్లో చూస్తూ విసిగిస్తున్నావా అని అనుకుంటుంది. అలాగే కొన్ని కుక్కలు రాత్రంతా పడుకోకుండా అరుస్తూ ఉంటాయి. అలాంటి వాటిని నేను అడవిలోకి తీసుకెళ్లి కొండలు ఎక్కించేదాన్ని. దీనితో సాయంత్రం అవగానే ఆ కుక్కలు అలసిపోయి నిద్రపోయేవి. అలాగే ఇతడికి కూడా పని చెప్తే రాత్రి ఇలా టీవీ చూడకుండా సమయానికి పడుకుంటాడు అని ఆలోచిస్తుంది. అలాగే కుక్కల ట్రైనింగ్లో 4వ స్టెప్, నిద్రపోకుండా ఉంటే ఒళ్ళు అలిసేలా ఏదొక పని చెప్పాలి అని అంటుంది. అలాగే ఈ కుర్రాడి దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా టీవీ ఆఫ్ చేసేస్తుంది. దీనితో స్టీవ్ హే ఎందుకని టీవీ ఆఫ్ చేశావ్ అని అంటాడు. కానీ ఈ అమ్మాయి నువ్వు ఇలా గంటలు తరబడి టీవీలో గేమ్స్ ఆడుతూ ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుందని, అందుకే నీకోసం ఒక ప్లానింగ్ వేశాను అని, అదేంటంటే రాత్రి పూట చేసే జాగింగ్ లేదా వాకింగ్, అంతేకాకుండా కొండలు ఎక్కడం కూడా ఉంటుందని అంటుంది. అలాగే ఇతడి చేతిని పట్టుకుని పద రన్నింగ్కి వెడదామని అంటుంది. కాని ఇతడు రాత్రిపూట జాగింగ్లు ఏంటి, కుక్కలు కూడా రాత్రి అయితే విశ్రాంతి తీసుకుంటాయి అని అంటాడు. అలాగే నాకు ఆకలిగా ఉందని అంటాడు. అదే సమయంలో ఎవరో బయట నుండి తలుపు కొడుతూ ఉంటారు. అప్పుడు పింకీ వెళ్లి తలుపు తీయగా బయట ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి నా పేరు రోజీ, నేను స్టీవ్ చిన్ననాటి మిత్రురాలు అని చెప్తుంది. అలాగే రోజీ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది. అలాగే నూడిల్స్ ప్యాకెట్ పింకీకి ఇచ్చి మా ఇద్దరి కోసం వండి తీసుకురమని చెప్తుంది. ఇంతలో స్టీవ్ ఇంత తక్కువ ఫుడ్ వండితే ఎలా, నాకు చాలట్లేదు అంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు రోజీ ఓయ్ స్టీవ్, నేను వచ్చేసా అని అంటుంది. కాని స్టీవ్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా తాను తిన్న కప్పు ఆమెకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రోజీ ఇతడిని పిలుస్తూ వెనకాల వెళ్లేసరికి అప్పటికే స్టీవ్ తన గదిలోకి వెళ్లి డోరు లాక్ చేసుకుంటాడు. అప్పుడు రోజీ ఎంత ట్రై చేసినా డోరు లాక్ రాదు. దీనితో రోజీకి కోపం వచ్చి పింకీతో ఎవడిని అడిగి నువ్వు డోర్కి లాక్ పెట్టించావు అంటూ సీరియస్ అవుతుంది. అతడికి మైండ్ సెట్ తేడాగా ఉంటుందని తెలుసు కదా, ఒకవేళ అతడు లోపల ఏమైనా చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు అంటూ పింకీను తిడుతుంది. అలాగే నేను ఇప్పుడే ఆంటీగారికి ఫోన్ చేసిన నువ్వు వాళ్ళ ఇంట్లో చేసిన ఘనకార్యం చెప్తానని అంటుంది. దెబ్బకి ఈ రోజుతో నీ ఉద్యోగం ఊడిపోతుంది అని చెప్తుంది.
కానీ ఈ అమ్మాయి నిజంగా నా ఉద్యోగం పోతే ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడతాను అనుకుని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో స్టీవ్ డోరు తెరిచి ఆమెను వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు అని అంటాడు. అయితే రోజీ మాత్రం స్టీవ్ నేను నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, ఈ పనిమనిషి ముందు నన్నే అవమానిస్తావా అని అంటుంది. కానీ స్టీవ్ పింకీ చేతిని పట్టుకుని ఈమె ఇక్కడే ఉంటుందని అంటాడు. అలాగే పింకీతో ఏదో వాకింగ్ అన్నావు కదా, వెళ్దాం పదా అంటూ పింకీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజీ కూడా నేను కూడా వస్తా ఆగండి అంటూ వీళ్ల వెనకాలే వెళ్తుంది. అయితే వీరిద్దరూ జాగింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇతడికి వాటర్ అవడంతో పింకీ వెంటనే బాటిల్ తీసి తాగమని ఇస్తుంది. అయితే స్టీవ్ మంచినీరు తాగుతూ ఉండగా పింకీ అతడి మెడను చూస్తూ బ్లష్ అవుతూ ఉంటుంది. ఇంతలో వీళ్ల వెనకాలే రోజీ కూడా నాక్కూడా వాటర్ పోయండి అంటూ నీరసంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. కాని స్టీవ్ మంచినీరు తాగాక ఆ బాటిల్ పింకీ మెడలో వేస్తాడు. అలాగే వీళ్లు వెనకాల వస్తున్న రోజీను పట్టించుకోకుండా మళ్లీ జాగింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజీ ఎలాగోలా తిప్పలు పడుతూ ఇంటికి చేరుకుని కడుపునిండా నీళ్లు తాగుతుంది. అలాగే స్టీవ్ను బుట్టలో వేయడానికి, నీకు కాలేజీ డేస్లో డ్రాయింగ్స్ ఇష్టం కదా, అందుకే నీకోసం పాపులర్ డ్రాయింగ్స్ అన్నీ తెచ్చాను అని తీస్తుంది. అలాగే ఇతడికి ఒక్కో పెయింటింగ్ గురించి చెప్తూ ఉంటుంది. కాని స్టీవ్ మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడు. కానీ రోజీ ఇతడి చేయి పట్టుకునేసరికి స్టీవ్కి కోపం వచ్చి, ఈ చెత్తలో డ్రాయింగ్స్ నాకు నచ్చలేదు, అలాగే నువ్వు హద్దులు లేకుండా నా మీద పడటం కూడా నచ్చట్లేదని అంటాడు. అలాగే ఇంకెప్పుడు నాకోసం రావద్దని వెళ్ళిపోతూ ఉంటాడు. కాని రోజీ ఈ కుర్రాడు చేతిని పట్టుకుని నీకు పెయింటింగ్స్ ఇష్టము కదా, చిన్నతనంలో నువ్వు గీసిన పెయింటింగ్స్ అన్నీ కష్టపడి స్టూడియో నుంచి తెప్పించాను అంటుంది. కాని ఇతడు ఈమెను బయటకు తోసేసి ఆ పెయింటింగ్స్ కింద పడేస్తాడు. నిజానికి చిన్నతనంలో ఈ కుర్రాడి తల్లి బలవంతంగా ఇతడితో పెయింటింగ్ వేయించేది. కాని పెయింటింగ్ వేయడం ఇతడికి ఇష్టం ఉండదు. కాని తల్లి మాత్రం నువ్వు పెయింటింగ్స్ గీయకపోతే నీకు అన్నం పెట్టను అని బెదిరించేది. దీంతో ఈ పిల్లాడు బాధతో ఏడుస్తూ ఉంటాడు. అయితే తల్లి వెళ్ళిపోతూ పనివాళ్లతో డోరు లాక్ చేయమని చెప్తుంది. వాడు ఎప్పుడైతే పెయింటింగ్స్ వేస్తాడో అప్పుడే బయటకి వదలమని చెప్తుంది. ఇలా ఈ కుర్రాడు చిన్నతనంలో పెయింటింగ్స్ వల్ల అనుభవించిన బాధను గుర్తుచేసుకుని ఈ అమ్మాయి మీద కోపంతో ఇంకెప్పుడు పెయింటింగ్స్ పట్టుకుని నాకు కనపడకు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని తిడతాడు. అప్పుడు రోజీ స్టీవ్ చాలా మొండివాడిలా తయారయ్యాడు. ఇదివరకు ఎప్పుడూ నాతో ఇలా ప్రవర్తించలేదని అనుకుంటుంది. ఇదంతా కొత్తగా వచ్చిన ఆ పనిమనిషి వల్ల కావచ్చు. దాన్ని ఇలానే ఇంట్లో ఉండనిస్తే స్టీవ్ను నాకు దక్కకుండా చేస్తుంది. ఎలాగైనా దాన్ని బయటకు పంపేయాలని అనుకుంటుంది. అందుకని రోజీ వెంటనే ఆ కుర్రాడి తల్లికి ఫోన్ చేస్తుంది. అలాగే ఆమెతో ఆంటీగారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటుంది. మీరు నియమించిన కేర్ టేకర్ చాలా చెత్తగా పనిచేస్తుంది. నేను స్టీవ్తో పెయింట్ వేయించాలని చూశాను, కానీ అతడు నన్ను బయట గెంటేసి తలుపు లాక్ చేశాడు అని అంటుంది. నువ్వు పనికిమాలిన దానికి ఉద్యోగం ఇచ్చి ఇంట్లో పెట్టావని అంటుంది. కాని ఆ కుర్రాడి తల్లి అదేమీ లేదు, నాకు పింకీ ఫోన్ చేసి స్టీవ్ కండిషన్ నయం అవుతుందని చెప్పింది అని అంటుంది. కాని రోజీ ఆంటీగారు, మీకు అర్థం కావట్లేదు, ఆ పింకీ మన స్టీవ్ను బుట్టలో వేసుకుంటుంది అని చెప్తుంది. ఇది విన్నాక ఆ మహిళ సరే నేను ఇప్పుడే వస్తాను, నువ్వు చెప్పింది కనుక నిజమైతే ఆమెను ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తానని అంటుంది. ఆ తర్వాత మళ్లీ పింకీ భోజనం తీసుకుని ఆ కుర్రాడి గది దగ్గరకు వెళ్లి స్టీవ్ తినే టైం అయింది, భోజనం తెచ్చాను అని అంటుంది. కాని అతడు రాకపోయేసరికి గంట మోగిస్తూ ఉంటుంది. అయినా సరే స్టీవ్ డోరు తెరవకపోవడంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి, ఒకవేళ నువ్వు తలుపు తెరవకపోతే నీ చొక్కాలేని ఫోటోలు ఫ్లెక్సీ కట్టించి వీధి అంతా పెట్టిస్తానని అంటుంది. అలాగే నువ్వు రాకపోతేనే నా దగ్గర ఇంకో స్పేర్ తాళం ఉందని మర్చిపోయావా అని అంటుంది. ఇంతలో స్టీవ్ తలుపు తెరవగా అతడి చేతినిండా గాయాలు అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే పింకీ ఇతడి చేతిలో ఉన్న చాకు లాక్కుని నువ్వెందుకు ఇలా చేశావని అడుగుతుంది. ఏంటి నువ్వు నా గురించి బాధపడుతున్నావా అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయికి బాధతో కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాగే ఇతడితో నీకు నవ్వులాటగా ఉందా, పద హాస్పిటల్కి వెళ్దామని అంటుంది. కాని స్టీవ్ నేనెక్కడికి రాను, నా గదిలో ప్రథమ చికిత్స బాక్స్ ఉంది, అందులోని బ్యాండేజ్ తెచ్చి నాకు వెయ్యి అని అంటాడు. అలాగే ఈమెను తన రూంలోకి లాక్కెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ ఇతడి చేతికి జాగ్రత్తగా కట్టుకడుతుంది. నీకు చాలా రక్తం పోయింది కదా, హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి అని అడుగుతుంది. కాని ఈ కుర్రాడు అస్తమానం హాస్పిటల్ అని అంటున్నావు కాని నాకు నొప్పిగా ఉందా అని అడుగుతున్నావా అని అంటాడు. ఇది విని పింకీ అయితే చెప్పు నొప్పి వస్తుందా అని అంటుంది. కథ ఇంతటితో అవ్వలేదు. తర్వాత ఏమైందో అనేది చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.